హాయ్ అండి అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ హ్యాపీ న్యూ ఇయర్ కి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ హ్యాపీ న్యూ ఇయర్ కి. ఏంటంటే 2023 నేను హ్యాపీ న్యూ ఇయర్ చాలా హ్యాపీగా జరుపుకోలేదు నిజంగా చెప్పాలంటే. ఆ రోజు మా హస్బెండ్కి మా పిల్లలకి అందరికి దూరం ఉన్నాం, మిల్కి ఒకటి నాతో ఉంది. మీరు కూడా ఆ వీడియోస్ చూసారుగా. నాకైతే ఈ సంవత్సరం నా పిల్లలతోటి మా హస్బెండ్ తోటి హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోవాలి. నేను మర్చిపోలేని రోజు ఏంటంటే ఈ హ్యాపీ న్యూ ఇయర్లో 30వ తారీఖు 31వ తారీఖు 9వ తారీఖు నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి జ్ఞాపకం ఉన్న గుర్తు రోజు ఏంటంటే మా హస్బెండ్ 30వ తారీఖే మేము లేచిపోయిన రోజు. 9వ తారీఖు పెళ్లి చేసుకున్నాము. అందుకని ఈసారి జనవరి 9వ తారీఖు మా పెళ్లి రోజు కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. పోయిన సంవత్సరం జనవరికి ఇప్పుడు జనవరి అయిపోయింది కదా, లాస్ట్ టైం కదా. నాకైతే చాలా హ్యాపీగా మంచి జరిగింది. 2 ల్యాండ్స్ కొన్నాను. నేను ఎలా ఉంటుందో నేను 2023 అనుకున్నా, కానీ మంచిగా ఆ దేవుడి దయవల్లో మంచిగా నేను చేసిన పూజలు అన్నీ ఫలించి ప్రతి ఒక్క పూజ మిస్ కాకుండా ప్రతి ఒక్క పూజ చేస్తానండి. మీరు అందరు చూస్తూనే ఉన్నారు కదా. ప్రతి ఒక్క పూజకి మిస్ కాకుండా చేసుకోవడం వల్ల ఈరోజు 2 ల్యాండ్లు కొన్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంకా 2024 ఎలా ఉంటుందో కానీ తెలీదు, కానీ ఆ దేవుడు మనకి ఎప్పుడు మంచి చేస్తాడని నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మనం చేసే పూజల్ని బట్టే కదా దేవుడు మనకి మంచి చేసేది. ఈసారి హ్యాపీ న్యూ ఇయర్ అయితే నా ఫ్యామిలీ నా పిల్లలతోటి హ్యాపీగా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటాం మేము. మా రవి వాళ్ళ ఇంటికా నుంచి వచ్చి 9 సంవత్సరాలు నిన్నటికి లాస్ట్ అన్నట్టు. 9 years అయినా కానీ ఏ రోజు కూడా తను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇంత మట్టికి వాళ్ళ పేరెంట్స్ కూడా నిజం చెప్పాలంటే మాట్లాడలేదు, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు. అప్పటి నుంచి రవి ఇక్కడే ఉన్నాడు. గుర్తు చేస్తే ఏమైంది చెప్పాలి కదా, తప్పేముంది. ఓకే అండి, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఏం నువ్వు హ్యాపీగా లేవా? కొంచెం బాధపడుతున్నావు కదా. నాకు తెలుసు. ఓకే అండి, తనకి ఎంతైనా అమ్మ నాన్న మాట్లాడిపోయినా కానీ ఎవరికైనా ప్రేమ అనేది ఉంటుంది. నేనైతే మా మమ్మీ మా డాడీ మాట్లాడిపోతే అసలుకి ప్రపంచంలోనే ఉండలేని అనిపిస్తుంది. మీకు ఆ వీడియో కూడా పెట్టాను మా మమ్మీ మా డాడీ మాట్లాడినప్పుడు కూడా. కానీ నేనైతే అందరితో మాట్లాడతానండి, అందరితో హ్యాపీగా ఉంటాము. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వద్దనుకున్నారు కాబట్టి ఇప్పటికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. తనకి ఎందుకో ఈ రోజే వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. ఏడవకు చిన్న. మన అందరు తీసేశారు కదా చిన్న. ఇప్పటికైతే మనం హ్యాపీగా బతుకుతున్నాం కదా. బతుకుతున్నాం కాదు, వాళ్ళు కూడా కలిస్తే బాగుండు కదా. మనం ఒక్కలం బతకడం ఎందుకు అంటున్నారు. అట్లా వాళ్ళు వద్దనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చిన్న? వాళ్ళు కలిస్తే మంచిదని అనుకుంటాను అంతే. వాళ్ళు కలవరు చిన్న, ఇప్పటికి అర్థమైందా? మనం చేసి ఎంజాయ్ వాళ్ళు కూడా కలిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంతే. నాకు అవసరం కాదు, నన్ను వాళ్ళు గుర్తు చేయకూడదు. ఓకే అండి, నేను ఈ వీడియో నిజంగా తను బాధపడుతున్నాను పెట్టలేదు, కానీ 9 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తను బాధపడుతున్నాడు. చాలామంది మమ్మల్ని తీసేశారు, కానీ మేమైతే చాలా హ్యాపీగా బతుకుతున్నామండి. ఇప్పటికైతే ఈ సంవత్సరం అయితే ఇండస్ట్రీకి వచ్చినాక నేనైతే నాకంతా మంచిగా జరిగింది. ఒక 10 మందిలో కాదు, హైదరాబాద్లో అంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాను నేను. ఓకే అండి, మా ఛానల్ చూడండి. నేను మా మొండుకుంట మల్లెల మడుగు ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. అందరికీ బాయ్ బాయ్.